ఈరోజు బైబిల్లో ఉన్న యోసేపు గారి జీవిత చరిత్రను మనం ఈరోజు కొన్ని విషయాలు ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా యోసేపు అను పేరుకు అర్థం అభివృద్ధి నొందుచునుగాక అని. యోసేపు గారిని మనం జోసెఫ్ అని కూడా పిలుస్తాము. యోసేపు నీతిమంతుడు, యోసేపు దయాహృదయం కలవారు. మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 30 నుండి 50 అధ్యాయం వరకు మనకి చాలా సంక్లిష్ట సమాచారం ఉంటుంది ఆయన చరిత్ర గురించి. యాకోబుకు 12 మంది కుమారులు. అయితే యోసేపు గారు 11వ కుమారుడైనప్పటికీ తండ్రికి చాలా ఇష్టమైన వాడు. జోసెఫ్ అనేక రంగుల కోట్లు వేసేవారు. యాకోబు గారు అనేక రంగుల అందమైన కోట్లను తెచ్చి యోసేపు గారికి ధరించేవారు. ఇవన్నీ చూసిన యోసేపు గారి సోదరులలో అసూయ అనేది పెరిగింది. జోసెఫ్ గారు అధికారంలోకి రావడం మరియు అతని సోదరులు సమర్పణ గురించి 2 కలలు కన్నారు. యోసేపుకు 2 ప్రవచనాత్మక కలలు వచ్చాయి. అతను తన కుటుంబంతో పంచుకున్నాడు. మొదటి కలలో అతడు మరియు అతని సోదరులు ధాన్యపు పొదలను కట్టడం చూశాడు. 2వ కలలో తను సూర్యుడిని చూశాడు, చంద్రుణ్ణి మరియు 11 నక్షత్రాలను అతను నమస్కరిస్తారు. యోసేపు గొప్ప నాయకుడు అవుతాడని ఈ కలలు సూచించాయి. అయితే యోసేపు గారి సోదరులు తనపై కుట్ర పన్నారు. వారు అతన్ని ఈజిప్టుకు తీసుకువెళ్ళి విద్యామీనులకు వర్తనకు గుంపుకు బానిసగా విక్రమించాలి అని నిర్ణయించుకున్నారు. యోసేపు ఒక అడవి జంతువు చేత చంపబడ్డాడని జోసెఫ్ సోదరులు యాకోబుకు చెప్పారు. ఈజిప్టులో జోసెఫ్ యొక్క పెరుగుదలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈజిప్టులో యోసేపు ఫరో ఆస్థానంలో ఉన్నత స్థాయి అధికారి పోతీఫరు కొనుగోలు చేశారు. జోసెఫ్ తన్ను తాను శ్రద్ధగలవాడనియు మరియు నమ్మకమైన వాడనియు నిరూపించుకున్నాడు. మరియు పోతీఫరు తన ఇంటిని మొత్తం పర్యవేక్షించేలా అతన్ని పదోన్నతి కల్పించారు. పోతీఫరు భార్య యోసేపును తనను మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేసింది మరియు అతడు ఖైదీ చేయబడ్డాడు. జైలులో యోసేపు 2 తోటి ఖైదీలకు కలలను వివరించాడు. ఫరో యొక్క కప్ బేకర్ సహా ఫరోకు కలత కలిగించే కల వచ్చినప్పుడు పనదాయకుడు దానిని అర్థం చేసుకోమని జోసెఫ్కు సిఫారు చేశారు. జోసెఫ్ 7 సంవత్సరాలు సమృద్ధిగా మరియు 7 సంవత్సరాలు కరువును అంచనా వేశాడు. ఆహార నిల్వ మరియు పంపిణీని పర్యవేక్షించడానికి ఫరో జోసెఫ్ను నియమించాడు. కరువు సమయంలో జోసెఫ్ సోదరులు సహాయం కోసం ఈజిప్టు వచ్చారు. యోసేపు వారి పాత్రలను పరీక్షించాడు. చివరికి అతన్ని గుర్తింపును వెల్లడించాడు మరియు అతని కుటుంబంతో రాజీ పడ్డాడు. యోసేపు కథ దేవునికి ప్రొవిడెన్స్, క్షమాపణ మరియు విముక్తిని ప్రదర్శిస్తుంది. మనం దేవునికై భయభక్తులు కలిగి జీవించాలి. మనం పాపం చేయకూడదు. క్షమాగుణం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం ఎవరిని అసహించుకోకూడదు. మనం ఎప్పుడు మనలో దేవుణ్ణి చూపించాలి. అంతేగాని ఒకళ్ళు మనల్ని చూసి ఒకళ్ళు మారేలా ఉండాలి, కానీ మనం మరొకరిని చూసి మారేలా ఉండకూడదు. మనం ఎవరిని వేలెత్తి చూపించకూడదు. మనం తప్పు ఏమైనా చేస్తుంటే సరిదిద్దుకోవాలి. మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం మనుషులకి చెప్పుకొని ఏడవడం కాదు, మన దేవుడికి చెప్పుకోవాలి. దేవుడే మన ప్రతి ఒక్క సమస్యను ఆయన తీరుస్తాడు. మనం దేవునికై భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు.